తిరుపతి రూరల్ మండలంలో ప్రతి పంచాయతీలో దర్జాగా భూములు కబ్జా అవుతున్నాయని వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 1.5 సంవత్సరంలోనే 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. అవినీతి తిమంగళంలా ఎమ్మెల్యే మారారని ఆయన ఆరోపించారు. నమస్తే. ఒక గంట ముందు నా పక్కన పాత్రికేయ మిత్రులు ఉంటే వాళ్ళు ఒక వీడియో నాకు చూపించడం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, పులివర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే, పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి డబ్బు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం ప్రతి ఒక్క నాయకుల మీద కనీసం 4-5 కేసులు ఉన్నాయి. నేను నిజంగానే ఇంతకుముందు మా జగనన్న గారు చెప్తా ఉంటాడు, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నాయకులు అవుతామని చెప్పి. నిజంగా మేము అదే నమ్ముతున్నాం. మీరు 10 కేసులు ఎక్కువ పెడితే మేము ఇంకా పెద్ద నాయకులు అవుతాం, కానీ మాకు ఏ విధంగా నష్టం కాదు. 10 రోజులు ఎక్కువ జైల్లో పెడితే మాకు కూడా ప్రజల కోసం పోరాడిన సాటిస్ఫాక్షన్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు చేసే ప్రతి అవినీతిని బయట పెడతాం. ప్రతి సైట్కి వెళ్ళి మేము కూర్చుంటాము. అవన్నీ కూడా తొందరలోనే కూడా ఇవన్నీ వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మీ 4 నాయకులు మీరు బతుమాలో భయపెట్టో లేదా అడుక్కోనో మీరు మళ్ళీ నాతో నా మీద కూడా మాట్లాడిస్తారు. ఏం కాదు, మీరు మాట్లాడించండి, మేము కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి తెలుసు, వాళ్ళు మాట్లాడే వాళ్ళ గురించి మొన్న కూడా చూస్తున్నారు, దృఢంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా మనసాక్షి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇవన్నిటికి కూడా సమాధానం కూడా ఒకరోజు చెప్పే కాలం వస్తుంది. ప్రజలే చీకొట్టే కాలం దగ్గరలో వస్తుందని ఇక్కడ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేస్తున్నాను. జాతీయ రహదారి భద్రతా